ఓజీ మూవీ నుంచి అయితే ఇంకొక అప్డేట్ వచ్చింది గాయస్. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందు ప్రీవియస్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ విషయానికి వచ్చేస్తే ఓజీ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చిందని ప్రీవియస్ వీడియో మాట్లాడుకున్నాం కదా. ఓజీ మూవీ ప్రొడ్యూసర్ ఎవరైతే ఆర్ఆర్ఆర్, భరత్ అనే నేను లాంటి మూవీస్ని ప్రొడ్యూస్ చేసిన డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళైతే ఓజీ మూవీకి యూబీఐ సర్టిఫికేషన్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. దీనికి కూడా వ్యాలిడ్ రీజన్ అయితే ఉంది. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ మీద వచ్చిన మూవీస్ చూసుకుంటే లైక్ సలార్, అనిమల్, హిట్ 3 ఈ మూవీస్ చేసిన కలెక్షన్స్ వాటి పొటెన్షియాలిటీ కంటే తక్కువ. లైక్ సలార్, అనిమల్ తీసుకోండి, 1000 కోట్లు కొట్టే మూవీస్, కానీ 1000 కోట్లు కొట్టలేకపోయినాయి. రీజన్ ఏ సర్టిఫికేట్. దీనివల్ల కలెక్షన్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందని ఓజీ మూవీ టీం అయితే యూబీఐ సర్టిఫికేట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. బట్ సెన్సార్ వాళ్ళైతే 10 to 15 సీన్స్ని రిమూవ్ చేస్తే యూబీఐ సర్టిఫికేట్ ఇస్తామంటున్నారు. బట్ డైరెక్టర్ సుజిత్ గారు అయితే అస్సలు ఒప్పుకోవటమే లేదు సీన్స్ని రిమూవ్ చేయడానికి. ఓజీ మూవీ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే చాలా ప్రెస్టీజియస్ మూవీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే లాస్ట్ బట్ వన్ మూవీ. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ ఓజీ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్లో పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానాన్ని చూస్తే పెద్ద బ్లాక్ బస్టర్ని కొట్టేలానే ఉన్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ని చూస్తే మాత్రం థియేటర్లు జాతరలా మారిపోతాయి అనడానికి అనుమానమే లేదు. ఆ రేంజ్లో సెలబ్రేషన్స్ చేస్తారనిపిస్తుంది. మీలో ఎంతమంది ఓజీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చితే మరియు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మూవల్యూషన్.